నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 12th January 2026. ఈరోజు మార్కెట్ రికవరీ వచ్చింది లోయర్ లెవెల్ నుంచి. సో ఆ మధ్యాహ్నం వరకు కొంత నెగిటివ్గా ఉన్నా కానీ మధ్యాహ్నం 12 తర్వాత మార్కెట్లో కొంచెం రికవరీ కనిపించింది. లాస్ట్ 1 అవర్లో మాత్రం ఒక స్ట్రాంగ్ రికవరీ. డే హై దగ్గర మనం క్లోజ్ అయ్యాం. నిఫ్టీ 50 స్టాక్స్ చూస్తే 39 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 11 స్టాక్స్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది కోల్ ఇండియా. దాదాపుగా 3.3% పెరిగిన స్టాక్ ఇది. సో ఇది కోల్ ఇండియా డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో మొమెంటం వైజ్గా కొంచెం స్ట్రాంగ్గానే కనపడుతుంది. సో 2-3 డేస్ చిన్న డౌన్ టేక్ ఇచ్చినా కానీ ఇక నుంచి ఈరోజు మాత్రం స్ట్రాంగ్ క్లోజింగ్ అనుకోవచ్చు. దాని తర్వాత టాటా స్టీల్, దెన్ ఏషియన్ పెయింట్స్, హిండాల్కో, ట్రెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఇన్ఫోసిస్. 1595 దగ్గర క్లోజ్ అయింది. 1.13% మైనస్లో కొంచెం వీక్నెస్ కనపడుతుంది స్టాక్లో. అదేవిధంగా టాటా మోటార్స్ ప్రైవేట్ వెహికల్ ఇది కూడా చాలా వీక్గానే ఉంది. తర్వాత ఐషర్ మోటార్స్, దెన్ బజాజ్ ఫైనాన్స్లో వీక్నెస్ కనపడుతుంది. లాస్ట్ 2-3 సెషన్స్లో కూడా బాగానే డౌన్ అయిన స్టాక్ ఇది. అదేవిధంగా బజాజ్ ఆటో అండ్ మ్యాక్స్ హెల్త్, శ్రీరామ్ ఫైనాన్స్, బీఈఎల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది హైయర్ లెవెల్లో. అండ్ హెచ్డిఎఫ్సి కంటిన్యూస్గా వీక్నెస్ చూపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఈరోజు నష్టపోయిన స్టాక్స్. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో మనం నిన్న లాస్ట్ వీడియోలో వేసుకున్న లెవెల్స్ ఇవి. సో ఇక్కడ మాత్రం మనం గతంలో అనుకున్నది ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు అనుకున్నాం, అరౌండ్ 25,430 ఆర్ 435. బట్ ఈరోజు లో చూస్తే మనకి 25,473. అక్కడ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని డే హై దగ్గర క్లోజ్ అయింది. మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది. 25,735 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మార్కెట్లో. అంటే మేబీ 25,890ని టెస్ట్ చేయొచ్చు రేపటి రోజు. దీనికన్నా పైన 25,940 ఆర్ 950 లెవెల్ కొంత రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. మన కీ లెవెల్ 26,060. సో కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు, కానీ మనం స్ట్రాంగ్ మూమెంటం రావాలి, ఒక పాజిటివ్ బయాస్తో వెళ్ళాలంటే మాత్రం 26,060 కన్నా పైన డే క్లోజ్ అయితేనే ఒక పాజిటివ్ అనుకోవచ్చు. అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ కావచ్చు అరౌండ్ 25,600 నుంచి 26,000 మధ్యలో ఒక 400 పాయింట్స్ జోన్. ఈ జోన్లో కొన్ని రోజులు కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటి మనకి ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం 25,620 ఆర్ 630 లెవెల్స్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే మనకి లాస్ట్ టైం అనుకున్నట్టుగానే లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది 59,050. ఇది మనకి టెక్నికల్గా సపోర్ట్ అనుకున్నాం అండ్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు మనం చూడాల్సింది మన కీ లెవెల్ 59,720. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 60,350 వరకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి. లోయర్ లెవెల్లో సపోర్ట్ బాగానే వస్తుంది, కాకపోతే రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతుంది. హెవీ మూమెంటం ఉండలేదు మార్కెట్లో. సో ఆ రేంజ్ చూసుకొని ఆ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. ఇది బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే 110 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 80 స్టాక్స్ నెగిటివ్లో, షార్ట్ కవరింగ్లో 15, లాంగ్ అన్వైండింగ్లో 5 స్టాక్స్ కనిపించాయి. అయితే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది ప్రీమియర్ ఎనర్జీస్. ఇది 4.5% పెరిగింది. దాంతోపాటుగా 18.5% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత సుప్రీం ఇండస్ట్రీస్లో కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా ఉంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ వీటిలో కూడా కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా ఉంది. అదేవిధంగా ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్, భారతీయ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, గెయిల్ వీటిలో లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో స్విగ్గీ, హ్యావెల్స్, బజాజ్ హోల్డింగ్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఫెడరల్ బ్యాంక్, పవర్ ఇండియా, కే ఫిన్టెక్, డెలివరీ వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. సో మనం ఈరోజు 2 స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఆ 2 స్టాక్స్ కూడా ఈరోజు బాగా పెరిగిన స్టాక్స్ లేదా బాగా తగ్గిన స్టాకు ఇట్లా తీసుకొని వాటికి లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50లో బాగా పెరిగిన స్టాక్ తీసుకుందాం. ఇది కోల్ ఇండియా డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ర్యాలీస్ బాగా వస్తుంది స్టాక్లో, ఎందుకంటే లోయర్ లెవెల్లో బాగా కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. సో ఈ ర్యాలీ తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అయింది. మనకు ఒక 2-3 డేస్ కన్సాలిడేట్ అయినాక ఒక చిన్న పుల్ బ్యాక్ ఇది తర్వాత ఎక్స్టెండ్ అవుతా ఉంది. సో ఈ రోజు చూస్తే మనకి ఒక స్ట్రాంగ్ బుల్లిష్
మొమెంటం క్యాండిల్. సో ఇట్లాంటి స్ట్రాంగ్ క్యాండిల్స్ వస్తున్నప్పుడు మొమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు ర్యాలీ తర్వాత రీట్రేస్ తర్వాత ఎక్స్టెండ్ అవుతుంది. సో మనకి లెవెల్స్ ప్రకారం చూసినప్పుడు ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఇది డౌన్ సైడ్కి వచ్చి ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుంది. 442 ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా కనపడుతుంది మనకి. ఇన్ కేస్ 442 క్రాస్ అయి పైకి వెళ్తే మాత్రం 456, అదేవిధంగా అక్కడ ఒక మనకి సప్లై ఏరియా కూడా దాని దగ్గరలోనే ఉన్నట్టుంది 455, 456 ఆ లెవెల్స్ దగ్గర. సో ఇది సెకండ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. మేబీ ఇప్పుడు దీంట్లో ఒక చిన్న పుల్ బ్యాక్ ఇస్తే లాంగ్ ఎంట్రీ కోసం తీసుకోవచ్చు మనం. మేబీ రేపటి పివోట్ అంటే ఈ రోజు ఏదైతే ట్రేడింగ్ జరిగిందో దానికి పివోట్ లెవెల్ తీసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 432 దగ్గర క్లోజ్ అయింది. అరౌండ్ 425 ఆర్ 426 లెవెల్స్ మాత్రం దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. లోయర్ లెవెల్లో ఈరోజు లోని బ్రేక్ అయితేనే మనం కొంచెం వీక్నెస్ అనుకోవచ్చు, కానీ ఈరోజు లో కన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిస్ట్ మోడ్లో ఉండొచ్చు. ఈరోజు లో వచ్చి మనకి 415 కన్నా కిందకు వెళ్తే ప్రాబ్లం, కానీ అదర్వైజ్ హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది కోల్ ఇండియాలో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ స్టాక్ వచ్చి హిందుస్థాన్ కాపర్. ఓవరాల్గా మెటల్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ మోరోవర్ కాపర్ ప్రైసెస్ బాగా పెరుగుతూ ఉన్నాయి. సో హిందుస్థాన్ కాపర్ మాత్రం స్ట్రాంగ్ మూమెంటం చూపించింది ఈరోజు కూడా. సో ఇక్కడ నేను చూస్తే స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుంది. సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మనం. 545 దగ్గర ఈరోజు క్లోజింగ్ ప్రైస్. సో 535 స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. ఒక చిన్న స్టాప్ లాస్తోని దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. అదే హైయర్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ప్రీవియస్ స్వింగ్ హై అరౌండ్ 565 to 570. సో ఈ లెవెల్ కొంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు 570 వరకు. ఇన్ కేస్ 570 బ్రేక్ అయి పైకి వెళ్తే మాత్రం 600 లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. ఒకటి స్టాక్ని కొంచెం మానిటర్ చేయాలా, చిన్న డిప్ ఇస్తే లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్ట్రాటజీ. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను. కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకుని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్ని రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంటే ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి